Best health packages up to 80% discount. Tirumala Diagnostics. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు సుష్మిత మధు గారు. నమస్తే సుష్మిత. నమస్తే నవీన. నమస్తే సుష్మిత, టాలెంట్ ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ అనేది ఉంటుంది. నాకు అన్నీ వచ్చు అన్న వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది టాలెంట్తో పాటు. అవును. ఫస్ట్ నుంచి స్కూల్ లెవెల్ నుంచి కాలేజ్ లెవెల్ నుంచి కూడా వాళ్ళకి మంచి మంచి టాలెంట్స్ ఉంటాయి, మంచి మార్క్స్ వస్తూ ఉంటాయి, 100/100 వస్తూ ఉంటాయి. బట్ వెన్ కమింగ్ టు జాబ్ ఇంటర్వ్యూ సెషన్ అక్కడ ఫెయిల్ అయిపోతూ ఉంటారు. అంటే ఇంత టాలెంట్ ఉంది కదా, వై దే ఆర్ ఫెయిలింగ్ ఆన్ దట్ పర్సెప్షన్? టాలెంట్ ఉంటే డెఫినెట్లీ జాబ్ వస్తుంది, కానీ ఓవర్ టాలెంట్ కూడా మంచిది కాదు. Yes. నవీన, కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే కొందరు వాళ్ళు ఓవర్ ఎక్స్పెక్టేషన్లో ఉంటారు. అంటే నేను చిన్నప్పటి నుంచి ఫస్ట్ ర్యాంక్ వచ్చాను, నేను ఇప్పుడు కూడా సెకండ్ ర్యాంక్ రాలేను అని వాళ్ళకి కొంచెం ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అక్కడే వాళ్ళు దెబ్బతింటారు. అట్లాంటి సిచ్యువేషన్లోనే వాళ్ళకి రిజెక్షన్స్ ఫేస్ చేయడం స్టార్ట్ అవుతుంది. అంటే జాబ్ ఇంటర్వ్యూ సెషన్లో ఎందుకు మెయిన్గా ఇంత టాలెంట్ ఉండి కూడా అక్కడ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే, మోస్ట్గా చూసుకుంటే చాలామంది ఇంటర్వ్యూ సెషన్లోనే ఫెయిల్ అవుతూ ఉంటారు. అంటే ప్రిపేర్ అవ్వలేక, లేకపోతే అక్కడ అడిగే క్వశ్చన్స్ అలా ఉంటున్నాయా, అంటే వాట్ ఈస్ ద రీజన్ అంటారు అసలు? టాలెంట్ కూడా ఇక్కడ నవీన్, ఫస్ట్ వన్ వచ్చేసి సబ్జెక్ట్ బేస్డ్ టాలెంట్, సెకండ్ వన్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ టాలెంట్. సో ఇంటర్వ్యూస్లో టాలెంటెడ్ క్యాండిడేట్స్ అంటే చిన్నప్పటి నుంచి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్ తీసుకుందాం. వాళ్ళు ఇంటర్వ్యూలో వెళ్తే మేబీ వాళ్ళు సబ్జెక్ట్ వైజ్ చాలా బాగున్నారు, స్కిల్డ్ వైజ్ అంటే స్కిల్స్ వైజ్లో వాళ్ళు నెంబర్ 1 ఉన్నారు, కానీ వాళ్ళ స్కిల్స్ని వాళ్ళు కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. కంపెనీకి అదే కావాలి, అంటే కంపెనీ ఈజ్ లుకింగ్ ఫర్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్ క్యాండిడేట్. ఆ రిక్వైర్మెంట్కి వీళ్ళు కరెక్ట్గా పోర్ట్రే అంటే డిస్ప్లే చేయలేకపోతున్నారు, కాబట్టి అట్లాంటి టైంలో వాళ్ళు రిజెక్షన్ ఫేస్ చేస్తారు. టాలెంట్ వర్సెస్ హార్డ్ వర్క్ అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఉన్న జనరేషన్ అందులో అంటే టాలెంట్ కావాలి అని చెప్తాను. హార్డ్ వర్క్ అవసరం లేదు. హార్డ్ వర్క్ కూడా అవసరం. హార్డ్ వర్క్ చేస్తూ చేస్తూ ఆల్రెడీ టాలెంటెడ్ అయిపోతారు. Yes. హార్డ్ వర్క్ చేస్తూ చేస్తూ స్మార్ట్ వర్క్ వచ్చేస్తుంది అని చెప్తాను. ఓకే, ఇప్పుడు సాఫ్ట్వేర్లో జాబ్ చేసే వాళ్ళకి కూడా అంటే టాలెంటే ఉంటుందంటారా, లేకపోతే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుందంటారా? సాఫ్ట్వేర్లో జాబ్ చేయడం కూడా డిఫరెంట్ రోల్స్లో వాళ్ళు Yes. జాబ్ చేస్తారు. Yes. కొందరు డెవలపర్ లాగా జాబ్ చేస్తారు, కొందరు టెస్టర్ లాగా జాబ్ చేస్తారు. నా డెవలపర్స్ పని ఏంటి, వాళ్ళు డెవలప్ చేస్తారు, ఒక సిస్టమ్ని వాళ్ళు కోడింగ్ రాస్తూ డెవలప్ చేస్తారు, అది వాళ్ళ టాలెంట్. ఎస్. టెస్టర్స్ టాలెంట్ ఏంటంటే డెవలప్ చేసి వచ్చిన సాఫ్ట్వేర్లో వాళ్ళు బగ్స్ తీయడం అంటే Yes. ఇష్యూస్ తీయడం. Yes. ఇది టెస్టర్స్ ది టాలెంట్. టెస్టర్స్కి కోడింగ్ టాలెంట్ ఉంటే వర్కౌట్ కాదు. ఇది డెవలపర్స్కి టెస్టింగ్ స్కిల్స్ ఉంటే వర్కౌట్, కొన్ని సిచ్యువేషన్లో వర్కౌట్ అవుతుంది, కానీ ఏ రోల్కి వాళ్ళ టాలెంట్ రిలేటెడ్ టాలెంట్స్ Yes. కంపల్సరీ ఉండాలి అని చెప్తాను. ఓకే సుష్మిత, హౌ టు ఫైండ్ టాలెంట్ అండ్ స్కిల్స్ అంటే ఏం చెప్తారు? ఒక మంచి స్కిల్స్ ఉన్న క్యాండిడేట్ అతను ఆ స్కిల్స్ని మంచిగా డిస్ప్లే చేయగలుగుతున్నారు, లేకపోతే ఇంకొక పర్సన్కి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు అంటే దట్ ఈస్ కాల్డ్ టాలెంట్. ఇది నేను అనుకుంటున్నాను. Yes. స్కిల్ ఉంటే సరిపోదు, ఆ స్కిల్ని ఇంకొక పర్సన్కి ఎక్స్ప్లెయిన్ చేసేట్లాగా కూడా ఉండాలి. ఆ స్కిల్ని కరెక్ట్గా పోర్ట్రే అంటే డిస్ప్లే చేసేట్లాగా కూడా ఉండాలి. దెన్ ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ఎ టాలెంట్. ఎస్. ఇప్పుడు ఫైనల్గా ఒక విషయం చెప్పండి. చాలా మంది ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటారు, కొంతమందికి జాబ్ వస్తుంది, కొంతమందికి జాబ్ రాదు. ఆ వచ్చిన వాడు రాని వాడితో అంటాడు, రే నీకు టాలెంట్ లేదురా, నాకు మంచి టాలెంట్ ఉంది, నాకు అందుకే జాబ్ వచ్చింది అంటాడు. అంటే వాడికి నిజంగా టాలెంట్ లేదని అర్థమా, వీడికి టాలెంట్ ఉందని అర్థమా? కాదు, ఇంటర్వ్యూలో మేబీ ఈ జాబ్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్ అంటే అతను సెల్ఫ్గా నాకు చాలా టాలెంట్ ఉన్నా అని అనుకుంటున్నారు క్యాండిడేట్. మేబీ అతని స్కిల్స్ని చాలా మంచిగా పోర్ట్రే చేయగలరు. Yes. అంటే ఇంటర్వ్యూర్ ముందు, హెచ్ఆర్ ముందు చాలా మంచిగా షో Yes. చేయగలరు. Yes. అదే డిఫరెన్స్. ఈ పర్సన్ షో చేశారు, ఇంకో రిజెక్ట్ అయిన పర్సన్ షో చేయలేకపోయారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఫైనల్? డెఫినెట్లీ మీరు అంటే ఇంకొకరికి మీరు ఏం ఆలోచిస్తున్నారు, మీరు లోపల ఉన్న స్కిల్స్ ని ఎక్స్ప్రెస్ చేసేట్లాగా ఆ టాలెంట్ ఉండాలి. ఈ టాలెంట్ విషయంలో నేను కమ్యూనికేషన్ స్కిల్స్ యాడ్ చేస్తాను ఇక్కడ. నవీన, కమ్యూనికేషన్ స్కిల్స్ ని చాలా మంది ఎలా ఆలోచిస్తారో తెలుసా, మనం ఇంగ్లీష్ లో పట మాట్లాడితేనే అదే కమ్యూనికేషన్ స్కిల్స్ ఆలోచిస్తారు, కానీ అది కాదు. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మీరు ఏం ఆలోచిస్తున్నారు, మీరు మనసులో ఏం అనుకుంటున్నారు, అది ఇంకొక పర్సన్ కి క్లియర్ గా అర్థమయ్యేట్లాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు అంటే దట్ ఈస్ కాల్డ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఇంటర్వ్యూలో ఓన్లీ స్కిల్స్ ఒకటే నేర్చుకుంటే సరిపోదు, మీరు ఒక టాలెంటెడ్ పర్సన్ లాగా ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. మీ ఉన్న స్కిల్స్ ని మంచిగా కమ్యూనికేట్ చేయండి, హెచ్ఆర్ మీకు టాలెంటెడ్ పర్సన్ లాగా కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా కమ్యూనికేషన్ స్కిల్ అన్నారు కదా, చాలా మందికి అది లేదు. చాలా ఇప్పుడు అనుకున్నట్టు సబ్జెక్ట్ నాలెడ్జ్ చాలా ఉంటుంది వాళ్ళకి, మంచి మార్క్స్ వస్తూ ఉంటాయి, బట్
డిబేట్ ఏదైనా పెట్టినా ఫ్యామిలీలో కూర్చొని ఏదైనా మాట్లాడమన్నా వాళ్ళని దాన్ని వాళ్ళు ఏది మాట్లాడలేరు. అవును అంటే బికాస్ ఆఫ్ కమ్యూనికేషన్ గ్యాప్, స్కిల్స్ లేకపోవడం వల్లే. అవును మరి వాటిని జనరేట్ చేసుకోవాలి అంటే ఏం చేయాలంటారు? డెఫినెట్లీ వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా తెలుసా, జస్ట్ యూట్యూబ్ వీడియో చూస్తే లేకపోతే యూట్యూబ్లో నెట్ మూవీస్ అయినా లేకపోతే నెట్ఫ్లిక్స్లో మూవీస్ చూస్తే వర్కౌట్ కాదు. అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతుంది. ప్రాక్టీస్ ఎలా చేస్తారు? మీ ఫ్రెండ్స్తో ఇంగ్లీష్లో మాట్లాడడం స్టార్ట్ చేయండి. కొందరు అంటే ఫ్రెండ్స్ ముందు కూడా ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు మొమ్మాటం పడుతుంటారు. కానీ కొన్ని మొబైల్ యాప్స్ ఉన్నాయి, క్యాంబ్లీ ఇట్లాంటి మొబైల్ యాప్స్ ఉన్నాయి. ఆ మొబైల్ యాప్స్ యూస్ చేసి స్ట్రేంజర్స్తోని మీరు ఇంగ్లీష్లో మాట్లాడడం స్టార్ట్ చేస్తే స్లోలీ గ్రాడ్యువల్లీ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే సుష్మిత, ఫైనల్గా మా వ్యూవర్స్కి చెప్పండి, టాలెంట్ ఉంటేనే జాబ్ వస్తుందా అంటే ఏం చెప్తారు? టాలెంట్ ఉంటేనే జాబ్ వస్తుంది అని చెప్తాను. ఖచ్చితంగా టాలెంట్ ఉంటేనే జాబ్ వస్తుంది, కంపల్సరీ. అంటే దాన్ని వినియోగించుకోవాలి. ఆ ఉన్న టాలెంట్ ని యూజ్ చేసుకొని, ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఇంటర్వ్యూ సెషన్ లో ఒకళ్ళు యూజ్ చేస్తారు ఆ కమ్యూనికేషన్ స్కిల్ ని, కొంతమంది యూజ్ చెయ్యరు. అవును. ఇంకొకటి నేను యాడ్ చేస్తాను ఇక్కడ నవీన, అంటే నేను టాలెంటెడ్ లేను అని మీరు ఆలోచించొద్దు. మీరు కొంచెం ఎక్కడైనా ఏదో ఒక చిన్న పాయింట్స్ లో మీరు మిస్ అవుతున్నారు, కొంచెం ల్యాకింగ్ బిహైండ్ ఉన్నారు అంటే డెఫినెట్లీ అది డెవలప్ చేసుకోవాలి. కానీ నేను టాలెంటెడ్ కాదు, మా ఫ్రెండే టాలెంటెడ్, వాళ్ళకే జాబ్ వచ్చింది, నాకు ఏం రాదు అని డిసప్పాయింట్ డెఫినెట్లీ కావద్దు. ప్రతి దానికి టైం ఉంటుంది అండ్ మీరు అంటే డెవలప్ చేస్తూ వెళ్ళిపోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ మీద డెఫినెట్లీ ఫోకస్ చేయాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే బాగా స్ట్రాంగ్గా నేర్చుకున్నారు, ప్రాక్టీస్ చేశారు అంటే మీరు కూడా టాలెంటెడ్ అయిపోతారు. ఏదైనా మనలో ఉన్నదాన్ని బయట పెడితేనే ఎదుటి వ్యక్తికి అది అర్థమవుతుంది. ఏది లేకుండా నీలో నువ్వే పెట్టుకుని భయపడుతూ షై ఫీల్ అయితే యూ కెన్ నాట్ డూ ఎనీథింగ్. అంతే, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సుష్మిత. థ్యాంక్ యూ సో మచ్ నవీనా.